ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. కీర్తనలు 100వ అధ్యాయము 2వ వచనము. దేవుడొక్కడే పరిశుద్ధుడు, పూజార్హుడు, సమీపించరాని తేజస్సులో నివసించువాడు. ఆయన సర్వాంతర్యామి, సకల ఐశ్వర్యవంతుడు, ఆది సంభూతుడు, సృష్టికి కారణభూతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు, ఆరాధనలకు యోగ్యుడు. ఆయన విశ్వమంతటా ఉన్నవాడు, మానవ హృదయంలో నివాసముంటాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మృతులు ఆయనను స్తుతించలేరు, సజీవులు మాత్రమే ఆయనను స్తుతించగలరు. చాలా మంది ఆత్మీయంగా చచ్చిన వారి వలె ఉన్నారు. జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ వారు మృతులే. ఎందుకనగా వారి క్రియలు చీకటి క్రియలు, వారు అపవాది సంబంధులు, వారు పెదవులతో స్తుతించువారు, వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుని సన్నిధిలో కనబడుము. దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు మరియు రక్షణను బట్టి మేలులను ఈవులను దయచేయుచున్నందున బట్టి నీలో ఉన్న దేవునికి సంతోషపరిచి ఆయన పరిశుద్ధ స్థలములో ఆయనను ఆరాధించవలను. దేవుడు ఆయన సన్నిధి కాంతి నీపై ప్రసరింపచేయునుగాక. ఆమేన్.